సార్ ఇప్పుడున్న హైదరాబాద్ పార్లమెంట్‌లో ముఖ్యంగా అందరి చూపు ఓల్డ్ సిటీ పైనే ఉంది. అట్లాంటిది ఓల్డ్ సిటీకి మాధవి లత అనే ఆవిడని తీసుకురావడం వెనుక అసలు బీజేపీ వ్యూహం ఏంటి? ఆవిడ గెలుస్తుందనుకుంటున్నారా? లేదా? ఎవరు మాధవీలత ఎవరికైనా తెలుసా? హ్మ్. బీజేపీలో ఒక వ్యక్తి లాబింగ్ వల్ల ఆమెను తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడం జరిగింది. ఓకే. నేను గతంలో కూడా చెప్పిన. కిషన్ రెడ్డి ఒక దొంగ, హ్మ్. ఎంఐఎం, బీఆర్ఎస్ యొక్క కోవట్టు, హ్మ్. ఎంఐఎం ఏజెంట్ అని చెప్పి క్లియర్గా చెప్పిన. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీని ఈజీగా గెలిపించాలా, హ్మ్. సునాయాసంగా అసదుద్దీన్ ఓవైసీని గెలిపించాలా. హ్మ్. లేకుంటే అసదుద్దీన్ ఓవైసీ రేపు జుబ్లీస్లో కానివ్వండి, ఇంకా దగ్గర కానివ్వండి, అక్కడ ముస్లిమ్స్ ఓట్స్ ఉన్నాయి, ఇంకా వేరే ఓట్లు ఉన్నాయి, అక్కడ క్యాండిడేట్ పెడితే మన మనోడు ఓడిపోతాడు కదా. హ్మ్. ఎందుకంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం క్యాండిడేటు, ఎంఐఎం వాళ్ళు ఈయనకు అనుకూలంగా వ్యవహరించాలి. హ్మ్. ఇక్కడ వచ్చేసరికి ఈయన అనుకూలంగా వ్యవహరించాలి కాబట్టి హ్మ్. ఈమెను తీసుకొచ్చి పెట్టారు. హ్మ్. ఆమె సోషల్ మీడియాలో పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆమె చెప్పింది యాక్టింగ్లు ఏం చేస్తుందో ఆమెకు అర్థం కాదు. హ్మ్. ఆమె ఏమంటుంది, 50 ఏళ్ళను కూడా చూడు నాన్న బిడ్డ అంటుంది. హ్మ్. హ్మ్. ఉం? ఆమెకు వయసు ఎంత ఉంటుందో తెలియదు మరి. హ్మ్. ఆమె చూస్తేనైతే 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో కనపడుతుంది, 50 లోపలనే కనపడుతుంది. హ్మ్. కానీ 50 ఏళ్ళలో కూడా చార్మినార్ 50 ఏళ్ళ నుంచి చూడు నాన్న బాబు అని చెప్పేసి హ్మ్. ఆమె రేపు రాను రేపు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత కల్కి భగవాన్లకి ఏదో ఆశ్రమం పెట్టుకొని హ్మ్. మళ్ళీ అక్కడ లింగాలు తీయడమో లేకుంటే చైన్లు ఎందుకు తీయడమో. ఆల్రెడీ విరించి హాస్పిటల్ ఉంది. అదే అప్పుడు పుట్టపర్తి సాయిబాబా లాగా బాలసాయిబాబా తీస్తున్నారు కదా, హ్మ్. ఇట్లా అని చెప్పి ఒక చైన్లు తీయడము, డైమండ్లు తీయడం, హ్మ్. అదేమన్నా చేసే దుకాణం పెట్టుకుంటుంది అనిపిస్తుంది నాకు. హ్మ్. ఎందుకంటే అక్కడ ఎంఐఎం పైన అంటే ఆవిడ రాజకీయాలకు పనికిరారంటున్నారు. రాజకీయంలా పనికి రావాలంటే, హ్మ్. రాజకీయం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా నువ్వు వెళ్ళాలా. హ్మ్. నీ ఏషం వేసుకుని ఎటు పోతావు? ఆ ఏషంతో ఓల్డ్ సిటీలో పోతే గంగెద్దును చూసినట్టు చూస్తున్నాడు అతను. హ్మ్. ఎవడన్నా కలుస్తారా? ఆమెతో మాట్లాడతారా? ఆ? ఆమె మాట్లాడుడేంది, ఆమె ఏ విధంగా మాట్లాడుతుందో అంటే చెప్పడానికి మంచిగా అనిపిస్తలేదు. హ్మ్. ఆమె ఏమో అనుకుంటుంది, ఆమంతలా ఆమెనే ఫీల్ అయిపోతుంది. హ్మ్. ఎదుటోడు ఫీల్ అయితే లేదు కానీ ఆమెనే ఫీల్ అయిపోతుంది, నేను సో అండ్ సో అని చెప్పేసి. హ్మ్. ఆమె యొక్క కమిట్మెంట్ ఏంది సమాజం పట్ల? ఓకే. పార్టీకి ఏమైనా పని చేసిందా? పార్టీలో మెంబర్షిప్ లేదు ఆమెకు. ఆ? ఈరోజు ఆర్ఎస్ఎస్ అంటుంది, ఆమె ఏ దేశాల్లో ఉందో కూడా తెలియదు. హ్మ్. మా మోటివేషన్ స్పీచ్ అది ఇస్తుంది, పిల్లల్ని ఓన్ స్కూల్కి పంపొద్దు, మా పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకొని హ్మ్. నేను చదివించిన వాళ్ళు చదివించి. ఐఐటి క్రాక్ చేశారని. హ్మ్. అది నమ్మే బుద్ధి హ్మ్. నమ్మేలాగా ఉందా? పిల్లలు ఇంట్లో కూర్చొని ఐఐటి క్రాక్ చేస్తాడా? అదే కదా. హ్మ్. అంటే అంటే తల్లిదండ్రులు పిచ్చోళ్ళని చేస్తుంది ఈమె. హ్మ్. ఐఐటి చేస్తే అందరినీ స్కూల్ బంద్ చేసి ఇంట్లో కూర్చోబెడితే వాడు జులైగా తిరగాలి, గోటీలు ఆడుకోవాలి గలీలల్లా. హ్మ్. అదే విధంగా తయారు కావాలి. ఓకే. ఆమె మిస్గైడ్ చేయడం జరుగుతుంది. హ్మ్. ఆమె మోటివేషన్ స్పీకరా? ఆమె ఏం చదువుకుంది? హ్మ్. ఆమె ఏం పని చేసింది? ఏం వ్యాపారం చేసింది? ఆమెకి ఇన్ని డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయి? హ్మ్. బయటికి రావాలి కదా. అవును. అది ఏమి తెలియకుండా నువ్వు ఓవర్ నైట్గా ఒక మాతలాగా వచ్చేసి హ్మ్. అది ఒక ఆశ్రమం పెట్టినట్టు, ఇంకో ఆశ్రమం మీద పెట్టినట్ట యాగాలు వాగాలు పూజలు. గోశాల ఒకటి. హ్మ్. దాంట్లో 100 రూపాయలకు సత్యనారాయణ కథ చేపిస్తుందంట. హ్మ్. నువ్వు సత్యనారాయణ వ్రతం నువ్వు ఎందుకు చేపిస్తావు? నువ్వు 100 రూపాయలకి ఎందుకు చేపిస్తుంటావు? హ్మ్. దేశం బాగుపడాలని యజ్ఞం చేపిస్తావంట, యజ్ఞంలో కూర్చున్న వాళ్ళందరికీ 1000 రూపాయలు తీసుకుంటుందంట. నీకు హ్మ్. ఎవడు యజ్ఞం చేపిమన్నాడు? ఎవడు నీకు పైసలు తీసుకోమన్నాడు? హ్మ్. బలవంతంగా మెడల్లో లింగం వేస్తే వాడు భక్తుడు అవుతాడా? హ్మ్. వాడు కరెక్టే. భక్తుడైతేనే వానికి లింగం అనేది తెలుస్తుంది, వాడు అవును. పూజిస్తాడు. వాడు భక్తుడు కానని అది రాయే. హ్మ్. అంతే. బలవంతంగా అందరిని తీసుకొచ్చి మెడలేసి నాయనా నువ్వు భక్తుడు అని చెప్పి ఏదేదో చేస్తుంది ఆమె. హ్మ్. చార్మినార్‌గా నిలబడి బొట్లు పంచుతుంది, హ్మ్. లేకుంటే కుంకుమలు పంచుతుంది. అదేం చేసింది, ఒక ఆశ్రమం పెట్టుకుంటే బెటర్ మరి. రేపు రానున్న కాలంలో ఆమె ఖచ్చితంగా ఏదో ఆశ్రమం ఇస్తుంది. హ్మ్. అది ఆశ్రమంలో ఇంకో దుగ్నం స్టార్ట్ అవుతుంది. ఆమె అంత నిజాయితీ పరాలైతే ఓకే. కోవిడ్‌లో హ్మ్. నిర్దాక్షిణ్యంగా రోగులను దోచుకోవడం జరిగింది. హ్మ్. 2 సార్లు ప్రభుత్వం చేత దానికి లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. ఓకే. కోవిడ్ ట్రీట్మెంట్ చేసే పర్మిషన్ క్యాన్సిల్ చేశారు దానికి 2 హ్మ్. సార్లు. హ్మ్. ఎందుకంటే మాది కూడా హాస్పిటల్ ఉంది కాబట్టి మేము కూడా ఆ టైంలో కోవిడ్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. హ్మ్. హ్మ్. మా హాస్పిటల్‌లో కూడా కోవిడ్ పర్మిటెడ్ ఉండే అప్పుడు. హ్మ్. ఈ విరించి హాస్పిటల్‌కి 2 సార్లు అన్ని క్యాన్సెల్ ప్రముఖ చేశారు. పత్రికలలో, ఛానళ్ళల్లో వీరించి వికటించిన వీరించి అని చెప్పేసి వచ్చింది. హ్మ్. మళ్ళీ దానికి ఏం జవాబు చెప్తది ఆమె? హ్మ్. అనేక మీడియాలో ఆమెకు అడిగినప్పుడు ఆమె ఏం చెప్పేది దాటేస్తుంది. హ్మ్. మా అకౌంట్ చూసుకొని, నీకు అకౌంట్స్‌తో మాకేం పని? నువ్వు ఏ విధంగా నీ కమిట్మెంట్ ఏ విధంగా ఉండే? నువ్వు వీరించి హాస్పిటల్ పెట్టి రోగులను దోచుకున్నావా లేదా? హ్మ్. ఈరోజు ఏం చేస్తున్నావు అక్కడ? హ్మ్. ఈరోజు అక్కడ ఏం చేస్తున్నావు?
ఇంటర్నేషనల్గా వాళ్ళని తీసుకొని వచ్చి సోమాలియా నుంచి ఆఫ్రికా నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చి ఈ హెల్త్ హబ్ అని తీసుకొచ్చి పెట్టి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సర్జరీలు చేస్తున్నావు. సోమాలియా నుంచో అక్కడ నుంచి సుడాన్ నుంచో ఇక్కడ వచ్చిన రోగులకు నువ్వు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నావు? 5 స్టార్ ట్రీట్మెంటా? నువ్వు సమాజం కొరకు బాధపడేదానివి, సమాజం కొరకు నువ్వు చనిపోయేదానివి, మళ్ళీ సమాజం గురించి పేదవాడు ఎవరైనా వేరించి హాస్పిటల్కి వచ్చే పరిస్థితి ఉందా? ఏడ క్యాంపులు పెట్టినావు నువ్వు? అదే వీరించి హాస్పిటల్ ఊడగొట్టి ఫ్రీగా హాస్పిటల్ చేయి, లేకుంటే వీరించే ఫ్రీగా చెయ్యి. నీకు సమాజానికి సేవ చేయాలని కదా, వీరించి ఫ్రీగా చెయ్యి. ఇన్పేషెంట్ కాదు, ఓన్లీ అవుట్ పేషెంటే ఫ్రీగా చెయ్యి చూద్దాం. ఇది కేవలం కిషన్ రెడ్డి తీసుకొచ్చి నిలబెట్టినటువంటి క్యాండిడేటు. రాజాసింగ్ ఆడ కాంటెస్ట్ చేస్తే రాజాసింగ్ ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఆయన పబ్లిసిటీ వచ్చింది కాబట్టి రాజాసింగ్ యొక్క పబ్లిసిటీ తగ్గించాలని రాజాసింగ్కి వ్యతిరేకంగా కిషన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి క్యాండిడేట్ ఈమె పేడ్ పొలిటీషియన్. పొలిటీషియన్ కూడా అనొద్దు, ఈమె పేడ్ ఆర్టిస్ట్. పేడ్ ఆర్టిస్టు. ఈ ఎన్నికల సీజన్ అయిపోయిన తర్వాత ఈ అందరూ ఆర్టిస్టులు వస్తారు కదా స్టేజ్ల పైన మిమిక్రీ చేయడానికి ప్లస్ పాటలు పాడడానికి వస్తారు కదా, ఈమె కూడా అదే విధంగా వచ్చింది. కాకపోతే ఈమెకు టికెట్ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆమె యాక్టింగ్ ఆమె వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆమె పబ్లిక్లోకి వచ్చింది కాబట్టి యాక్టింగ్లన్నీ బహిరంగం అవుతాయి. ఈరోజు ప్రజలకు ఆమె ఏం చేస్తుంది అనేది ప్రజలు కూడా చూస్తారు. ఆమెను తీసుకొచ్చి నిలబెట్టిన వాళ్ళని కూడా ప్రజలను ఎండగట్టడం జరుగుతుంది. ఆమె ఖచ్చితంగా హైదరాబాద్ పార్లమెంట్కి అన్సూటబుల్. హైదరాబాద్ పార్లమెంటుకు అక్కడ ఉగ్రవాదులు రాజ్యం వెళ్తున్నటువంటి దాంట్లో ఒక ధైర్యంగా ముందుకెళ్ళి ఆ యొక్క స్థావరాన్ని క్రాక్ చేసేటువంటి అవసరం ఉంది. సిఏ ఎన్ఆర్సి ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ, అక్కడ ఉన్నటువంటి బోగస్ ఓట్లని అక్రమంగా చొరబాటుదారులని బయటికి తీసుకొచ్చినట్టు ధైర్యవంతుడు కావాలి. అలాంటి వాడిని తీసుకుపోయి అలాంటి వాడికి ఇవ్వకుండా ఈమెను అనామకురాలు పార్టీలో ఎవడామెను గుర్తుపట్టడు, ఆమెను తీసుకొచ్చి ఆడ నువ్వు టికెట్ ఇచ్చి ఆమె తిరగమంటే ఆమె వెంబడి 5 మంది లేరు. ఆమె ఏడ తిరుగుతుంది, ఎవడోటేస్తాడు అంటే యునానమస్గా అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి కిషన్ రెడ్డి పన్నిన పన్నాగం.